మద్దతు ఇస్తాము అంటూ మూలధన వ్యయాలు పెంచుతాం, ఆర్బీఐ వడ్డీ రేట్లను తగ్గించవచ్చు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కీలక వ్యాఖ్యలు. పశ్చిమాసియా సంక్షోభంతో దేశీయంగా ప్రభావితమైన రంగాలకు మద్దతు ఇవ్వడానికి, మూలధన వ్యయాలను పెంచడానికి ప్రభుత్వానికి తగినంత ద్రవ్యపరమైన వెసులుబాటు ఉందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. యుద్ధం వల్ల తలెత్తుతున్న పరిస్థితిని ఎదుర్కోవడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వడ్డీ రేట్లు మరింత తగ్గించేందుకు వీలుందనే అభిప్రాయాన్ని కూడా వ్యక్తం చేశారు. ఆర్థిక వ్యవస్థ దెబ్బతిన్నకుండా మెరుగైన విధానాలు అనుసరించిన ఫలితం ఇప్పుడు కలిసి వస్తుందన్నారు. అధిక అప్పులు, భారీ ద్రవ్యలోటు కలిగిన అనేక దేశాలు ప్రస్తుత సంక్షోభ సమయంలో ఇబ్బంది పెడుతున్నాయని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఫైనాన్స్ అండ్ పాలసీ కార్యక్రమంలో మంత్రి వివరించారు. దశాబ్ద కాలంగా ద్రవ్య క్రమశిక్షణ పాటించినందునే ముడి చమురు ధర 50% పెరిగిన మన దేశంలో డీజిల్, పెట్రోల్ రిటైల్ ధరలు పెంచలేదని, కీలక పెట్రో ఉత్పత్తులకు దేశీయ టారిఫ్ ప్రాంతంలో పనిచేసే ప్రత్యేక ఆర్థిక మండళ్లు నిర్దిష్ట మినహాయింపులు ఇచ్చినట్లు కూడా వివరించారు. మార్చి 26న పెట్రోల్, డీజిల్పై లీటర్కు 10 రూపాయల చొప్పున ఎక్సైజ్ సుంకాన్ని ప్రభుత్వం తగ్గించడానికి కూడా గుర్తు చేశారు. ఇది నిజమే, కానీ రాష్ట్ర సుంకాలు కూడా తగ్గిస్తే, రాష్ట్ర పన్నులు కూడా తగ్గిస్తే రాష్ట్రాల్లో పెట్రోల్, డీజిల్ రేట్లు తగ్గుతాయి. రాష్ట్రాలు కూడా కొన్ని సెస్లు వేస్తూ ఉంటాయి, కానీ దాన్ని తగ్గించరు. ఇప్పుడు మన పరిస్థితి అయితే అదే, ఆంధ్రప్రదేశ్లో పరిస్థితి.